వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో ఎన్ఓసీ పేరుతో రెవెన్యూ అధికారులు దందాలు వసూలు చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ఆరోపించారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఎన్ఓసీతో సంబంధం లేకుండా విద్యుత్ మీటర్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన వారే కాకుండా పక్క జిల్లాల నుండి ప్రజలు ఉపాధి కోసం వేలాది మంది వచ్చి పట్టణంలోనే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా బద్వేల్ పట్టణ సమీపంలో సెంచరీ పరిశ్రమ రావడంతో స్థిరపడే వారి సంఖ్య ఎక్కువైందని అన్నారు. పేర్కొన్నారు. వేలాది రూపాయలు బాడుగలు చెల్లించలేక వారు తాము కష్టపడిన కొద్దిపాటి సొమ్ముతో స్థలాలు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకుందామంటే ఆ నిర్మాణానికి అవసరమయ్యే నీటి వనరుల కోసం బోరు వేసుకుందామనుకుని విద్యుత్ మీటర్కు అప్లై చేస్తే అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ రెవెన్యూ వారి నుండి ఎన్ఓసీ తీసుకురావాలని విద్యుత్ అధికారులు వెనక్కి పంపుతున్నారని ఆయన ఆరోపించారు. దానిని ఆసరాగా తీసుకున్న రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ సర్టిఫికేట్ కోసం 20,000 నుండి 30,000 రూపాయలు డిమాండ్ చేస్తుండటంతో సామాన్య ప్రజానికం విధి లేని పరిస్థితుల్లో గృహ నిర్మాణాలను కట్టుకోలేని దుస్థితి ఉన్నారని ఆయన ఆరోపించారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పడిన కొత్తలో ఇక్కడ ఎటువంటి భూ సమస్యలు లేకుండా చేస్తామని ఆనాడు కొందరు అధికారులు ప్రగల్భాలు పలికి వాళ్ళ అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ఆ ముసుగులో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను బడా నాయకులకు కట్టబెడుతూ తమ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బందిని నియమించుకొని ఎన్ఓసీల పేరుతో దందాలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ ఎన్ఓసీ ఉత్తర్వులు బద్వేల్లోని ఎందుకు అమలు చేస్తున్నారో ఉన్నత అధికారులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు వారు కోరారు. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు, జకరయ్య, ఏరియా నాయకులు రామరాజు, అనిల్ బాబు, విజయరావు, చంద్రపాల్, జయరామరాజు, రేనాటి సీను, జయపాల్, చెన్నయ్య, లూకయ్య, పాండు, శివరాం, నరసింహులు, శాంసన్, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు లెనినిస్టు రెబల్యూషన్ సిపిఐ ఎంఎల్ రెబల్యూషన్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు కానీ చేయడం జరిగింది. నియోజకవర్గంలో అవినీతికి కేరాప్గా మారినటువంటి రెవెన్యూ కార్యాలయాలను ప్రక్షాళన చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు బయట ప్రాంతాల నుండి, మునక ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు ఈరోజు ప్రజలు వచ్చి లేదా వివిధ ఉపాధి అవకాశాల కోసం ఇక పట్టణ కేంద్రాలకు వచ్చి ఇక్కడే నివాసాలు ఉంటున్నారు. కొద్దిపాటి స్థలాలు కొనుక్కొని చిన్నపాటి రేకులిండ్లో లేకపోతే పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకుంటే వాటికి కరెంటు మీటర్ కావాలంటే ఈరోజు ఎన్ఓసీ కావాలని చెప్పేసి అడుగుతాండ్రు. ఈరోజు ఎన్ఓసీ పేరుతో 25,000 నుండి 30,000 వరకు వసూలు చేస్తాండ్రు. కాబట్టి ఎటువంటి ఎన్ఓసీ లేకుండా ఇల్లు కట్టుకున్నటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి జనానికి ఏదో కరెంటు మీటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత విద్యుత్ అధికారులపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తక్షణమే గతంలో పనిచేసిన ఆర్డీఓ ఆకుల వెంకటరమణ గారు బద్వేల్ని వచ్చినటువంటి కొత్తలో బద్వేల్ని అభివృద్ధి చేస్తాను, ఇక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా చేస్తానని చెప్పేసి ఒక మాయమాటని చెప్పి బద్వేల్ని మొత్తం అవినీతి కంపులకి దొబ్బినటువంటి చరిత్ర ఆకుల వెంకటరమణకు ఉంది. ఏదో కోట్లాది రూపాయలు దోచుకునేవారు బద్వేల్ సొమ్మంతా. ప్రభుత్వ భూములు బడా నాయకులకు అందరికీ డబ్బున్న వారికి కట్టబెట్టలేకపోయారు. అవన్నీ తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆకుల వెంకటరమణ ఆస్తులపై కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిన అవసరం కానీ ఉంది. కాబట్టి ఆ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున దీనిపైన మొత్తం అటు కలసపాడు నుండి ఇటు అట్లూరు వరకు ఎంత ప్రభుత్వ భూమి అన్యాకేతమైంది, ఎవరి చేతిలో ఉన్నటువంటి ఒక లెక్కలు తేల్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపున ముందుకు పోతాము. కాబట్టి
బద్వేల్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి విస్తీర్ణం బ్రహ్మంగారు చెప్పినట్టు బద్వేలు బస్తే అయినటువంటి సందర్భంలో కాబట్టి బద్వేలు పెరుగుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఇక్కడ ఇల్లు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి లేదా ప్రతి ఒక్కరికి ఎన్ఓసితో సంబంధం లేకుండా విద్యుత్ మీటర్ను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఐ ఎంఎల్ రెగ్యులేషన్. అది కామెంట్స్ మనము పెద్ద ఎత్తున